మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఏదైతే మనం ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురలో ఉన్నటువంటి ఏసీఏ వీడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నామో మనం చూస్తున్నాం. ఏదైతే విజువల్స్లో అంగరంగ వైభవంగా అయితే కనుక ఈ ఆంధ్ర ప్రీమియం లీగ్ అయితే చాలా చక్కగా అందరికీ కనువిందుగా అయితే కనుక జరిగిన పరిస్థితి. అంటే మనం చూడొచ్చు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో అటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే కనుక ఈ మ్యాచెస్ జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అలానే ఈ రోజు అయితే కనుక ఫైనల్స్ జరుగుతున్నాయి. 23/8/2025 ఈ ఆంధ్ర ప్రీమియం లీగ్ ఏదైతే సెషన్ 4 ఉందో ఇదైతే కనుక కంప్లీట్గా ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈరోజు అయితే కనుక ఫైనల్స్కి తడపడుతున్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో అమరావతి క్యాపిటల్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ అయితే కనుక ప్రజెంట్ ఈరోజు తలపడనున్నాయి. సో చూద్దాం ఈ రెండింటిలో ఏ టీం గెలుస్తుంది అండ్ ఏ టీం అయితే ఈ ఏపీఎల్ని కైవసం చేసుకుంటుందో కూడా చూద్దాం. ఎంతోమంది ఈ యొక్క ఇరు జట్ల ఫ్యాన్స్ అండ్ క్రికెట్ లవర్స్ కూడా స్టేడియంకి ఈరోజు వస్తున్న పరిస్థితి. అండ్ ఎప్పటి నుంచో చాలామంది అయితే కనుక ఈ యొక్క ఏపీఎల్ని ఫాలో అవుతున్న పరిస్థితి కూడా. సో అలానే చూసినట్టయితే కనుక ఈ తుంగభద్ర వారియర్స్ అండ్ వర్సెస్ అమరావతి క్యాపిటల్స్కి ఏదైతే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ చాలా అంటే ఒక టైట్ ఫైట్ అనే చెప్పొచ్చు. అటువంటి టైట్ ఫైట్ మధ్య ఎంతోమంది క్రికెట్ లవర్స్ అయితే కనుక ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలామందికి అమరావతి క్యాపిటల్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ అలానే తుంగభద్ర వారియర్స్ మీద కూడా ముందు నుంచి ఫాలో అవుతున్న ఉన్నారు. సో ఇందులో భాగంగా కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంతసేపట్లో అయితే కనుక మ్యాచ్ మొదలవబోతుంది. నిజంగా ఐపీఎల్కి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్రికెట్ ఫాలోవర్స్ ఏ విధంగా ఫాలో అవుతారో ఏపీఎల్ కూడా అదే విధంగా ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో అయితే కనుక క్రికెట్ ఎవరు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి, అసలు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు ఏపీఎల్ని? అనే ఏపీఎల్ అనేది మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి మ్యాచ్కి అయితే మేము అటెండ్ అవ్వడం జరిగిందన్య. ఈ ఒక్క సీజనే కాకుండా ఇది సీజన్ 4 అనమాట. మనకి 2022లో సీజన్ 1 అనేది స్టార్ట్ అయింది. సీజన్ 1 ఫస్ట్ మ్యాచ్ నుంచి సీజన్ 4 లాస్ట్ మ్యాచ్ వరకు ప్రతి మ్యాచ్కి అయితే మనం ఫాలో అవ్వడం జరిగింది. కాకపోతే ఏపీఎల్ స్టార్టింగ్ 2 సీజన్లో మనకి ఎంత టఫెస్ట్ సెక్యూరిటీ బందోబస్తు లేదు. ఆ టైంలో ఏపీఎల్ అనేది చాలా ఈజీగా ఉండేది. అందరికీ మెయిన్ స్టాండ్స్కి యాక్సెస్ ఇచ్చి ఇలా చేయడం జరిగింది. ఎప్పుడైతే మన ఆంధ్ర ప్లేయర్స్ ఎవరైతే ఎంపిక పడ్డారో టీమ్స్లో, వాళ్ళు ఎప్పుడైతే మనకి ఐపీఎల్కి ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టు ఐపీఎల్, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని. ఇది అందరికీ రాదు. ఇలాంటి ప్లేయర్స్ మనం చూస్తాం పల్లెటూరులో. అక్కడ చాలా మంది క్రికెట్ ఆడుతూ వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోయిన ఆట ప్రభావంతో వాళ్ళందరినీ ఎంపిక చేయబడే ఒక గొప్ప గేమ్ ఏపీఎల్ అన్నయ్య. ఇలాంటి ఏపీఎల్లో వాళ్ళు ఎంపిక పడి ఇక్కడ ఆడి వాళ్ళ ప్రదర్శన చూపించి వాళ్ళు ఐపీఎల్కి వెళ్ళి అక్కడ స్థానం రాకపోయేసరికి ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడం అనేది గొప్ప మహాభాగ్యం అన్న. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక క్రికెట్ ప్లేయర్కి ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడం అనేది గొప్ప మహాభాగ్యం. అలాంటి వాళ్ళని మెరుగైన మాణిక్యాలుగా తీర్చిదిద్దిన ఒక గొప్ప ఇది ఏపీఎల్ అన్నయ్య. ఏపీఎల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మొన్న మన కెప్టెన్స్ అశ్విన్ హెబ్బర్ కావచ్చు, షేక్ రషీద్ అన్ని కావచ్చు, కేఎస్ భరత్ కావచ్చు, ఇంకా మనం చెప్పాలంటే మా మధురవాడ లోకల్ బాయ్ అందరూ ఎంతోమంది హృదయాలు దోచుకున్నవాడు మా నితీష్ కుమార్ రెడ్డి అని కూడా కావచ్చు. ఇలా ఎంతోమంది ప్లేయర్స్ ఏపీఎల్ నుంచి ఐపీఎల్ వరకు వెళ్ళి ఐపీఎల్ నుంచి ఇండియా క్రికెట్ టీంకి ఆడిన వాళ్ళు కూడా ఉన్నారన్య. కాకపోతే మొన్న మన చాలా పెద్ద ప్లేయర్ మన నితీష్ కుమార్ రెడ్డి అన్ని కూడా ఇంజురీ కావడంతో ఈ మ్యాచ్లకి అటెండ్ అవ్వలేపాడు. కానీ ప్రతి ఒక్క మ్యాచ్లో వాళ్ళ యొక్క ప్రదర్శన చూపిస్తూ వాళ్ళు ఎంతవరకు అయితే వాళ్ళ సహాయ శక్తులు వాళ్ళు ఎంతవరకు అయితే కృషి చేయగలరో, క్రికెట్ కోసం వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆడిన ప్లేయర్స్ ఉన్నారని. అలాంటిది ఈరోజు చూసుకుంటే కనుక తుంగభద్ర వారియర్స్ వర్సెస్ అమరావతి క్యాపిటల్స్ ఏదైతే మ్యాచ్ జరగబోతుందో అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? అని ఇదైతే మొన్న మ్యాచ్ వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన మన హనుమ విహారీ అనే కోసం మన అందరికీ తెలిసిందే. నిన్న తుంగభద్రకి భీమవరంకి జరిగినప్పుడు అన్య భీమవరానికి అత్యంత టఫెస్ట్ ఫైట్ ఇచ్చి వాళ్ళు చేసి మరి మ్యాచ్ గెలిచారని. అలాంటిది ఈ రెండు టీమ్స్ చాలా టఫెస్ట్గా ఉండబోతున్నాయి. సో నాకు అమరావతి క్యాపిటల్స్ డే 1 ఫస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళే ఆడారు, లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళే ఉన్నారు. సో అంటే స్టాండ్ అంత స్ట్రాంగ్ ఉందంటే వాళ్ళు ప్రతిసారి మనం చూసుకుంటున్నట్టుకున్నాం. ప్లేయర్స్లో అక్కడక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పటికీ అక్కడ ఉండే కెప్టెన్ ఎవరైతే హనుమ విహారీ అని ఉంటాడో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళ స్టాండర్డ్స్ని మళ్ళీ గుర్తు చేసి మీ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు ఇలా కాదు, మీరు మీ స్టాండర్డ్స్ ఇవి కాదు, మీరు ఎంత బాగా ఆడగలరు అని వాళ్ళందరికీ ప్రోత్సహించి వాళ్ళందరినీ కొంచెం వాళ్ళ స్టాండర్డ్స్ మళ్ళీ గుర్తు చేసి వాళ్ళందరికీ ఒక హైప్ ఇచ్చి వాళ్ళ స్టాండర్డ్స్లో వాళ్ళని ఆడేటట్టు చేసి వాళ్ళని అందరినీ ఎక్కడైతే మనకి ప్రాక్టీస్ మ్యాచెస్లో కావచ్చు అక్కడ కావచ్చు వాళ్ళందరికీ చాలా
వాళ్ళ స్టాండర్డ్స్ మళ్ళా గుర్తు చేస్తూ వాళ్ళని ప్రోత్సహించి ఎటువంటి నిరుత్సాహపడకుండా వాళ్ళని చాలా గౌరవించి వాళ్ళకి ఒక అవకాశం కల్పించారు. సో అలాగే కెప్టెన్ ఎలా అయితే వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తారో ప్లేయర్స్ కూడా వాళ్ళు అలాగే ఆడతారు కాబట్టి సో ఈ మ్యాచ్ అనేది అమరావతి రాయల్స్ ఖచ్చితంగా గెలుస్తుందనే మేము అనుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నీ ఇంట్రెస్ట్ నువ్వు ఫాలో అప్ అవుతున్న తీరు కూడా చాలా అంటే ఎంతోమందికి ఆదర్శప్రాయకం. అంటే మన లోకల్ వాళ్ళే కదా ఆడుతున్నారని చెప్పేసి కాకుండా నిజంగా ఒక హైయెస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఎలా ఆడతారో అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సో నిజంగా నువ్వు ఏ టీం సపోర్ట్ చేస్తే ఆ టీం గెలాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఇది పరిస్థితి. ఏదైతే ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియం లీగ్ అయితే కనుక చాలా కనువిందుగా జరుగుతున్న పరిస్థితి. అండ్ అలానే ఈరోజు లాస్ట్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. సో ఈ యొక్క అతిరథ మహారాజులు వస్తారు అండ్ అలానే ఈ యొక్క చీఫ్ గెస్ట్లు వస్తారు. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి నిజంగా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అయితే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ప్రజెంట్ పరిస్థితి ఈ మేరకు ఉన్నాయి. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.